ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడుతూ వారు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యని పరిష్కరిస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే అనకాపల్లి జిల్లాలో రైతులకు ప్రభుత్వం ఇప్పటికే సరిపడా యూరియా పంపిణీ చేసింది. ఇంకా 900 టన్నుల యూరియా గోడంలో నిల్వ ఉంది. రైతులు అధైర్యపడకుండా ఉండాలని కలెక్టర్ సూచించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగేంద్ర కుమార్ లైవ్ లో అందిస్తారు. నాగేంద్ర కుమార్, చెప్పండి, యూరియా కొరతపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి? గగన, యూరియా కొరత అనేది ప్రజెంట్ అయితే అనకాపల్లి జిల్లాలోని యూరియా కొరత అంటే ఏమీ లేదు. ఫుల్ ఫ్లెడ్జెడ్ గా రైతులకైతే యూరియా కొరత ఏమీ లేదు. రైతులకైతే యూరియా సకాలంలోనే అందుతుంది. ప్రభుత్వం అయితే రైతులకి ఫుల్ ఫ్లెడ్జెడ్ గా యూరియా అయితే అందిస్తుంది. ఇప్పటికే 80% యూరియా అయితే రైతులకు అందించింది. నాగేంద్ర, అలాగే భవిష్యత్తులో యూరియా కొరత మళ్ళీ ఏర్పడే అవకాశం ఉందా? ఒకవేళ ఉంటే దాన్ని అధిగమించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా? అది ఎస్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే 800 టన్నుల యూరియా ఆల్రెడీ గోడౌన్లోనే స్టోరేజ్ ఉంది. ఇంకా 900 టన్నుల యూరియాని తెచ్చి రైతులకు అందించే విధంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలో జిల్లాలో 14,026 టన్నుల యూరియా ఇప్పటికే అనకాపల్లి జిల్లా మొత్తం రైతులకు అందజేశారు. ఇటువంటి యూరియా కొరత అనేది మాత్రం అనకాపల్లి జిల్లాలో అయితే ఇంతవరకు కనబడలేదు. కాక అంటే యూరియా కొరత లేకుండానే ఫేక్ గా స్ప్రెడ్ చేస్తున్నారా? నిజమేనే చెప్పాలి. ఎందుకంటే వామపక్షాలు, ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ మాత్రం ఈ యూరియా కొరతపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ఇటు కలెక్టర్ ఆఫీసుల చుట్టూ, ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ ధర్నాలు నిర్వహించి ప్రభుత్వమే బురద జల్లే ప్రయత్నమే తప్ప యూరియా కొరత అయితే మాత్రం రాష్ట్రంలో కాదు, ఏ జిల్లాలో కూడా లేదు. ప్రభుత్వం అయితే డబుల్ ఇంజిన్ సర్కార్ మాత్రం చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ ది నాగేంద్ర అప్డేట్స్.